మద్యం సేవించి వాహనం నడిపిన లారీ డ్రైవర్ కు 10,000 జరిమానా. జిల్లాలో రోడ్డు భద్రతను కట్టుదిట్టం చేయడం లక్ష్యంగా జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాలతో జిల్లాలో పోలీసులు చేపడుతున్న వాహన తనిఖీలలో భాగంగా బుధవారం కొడికొండ చెక్ పోస్ట్ వద్ద జాతీయ రహదారిపై హిందూపురం రూరల్ సిఐ జనార్దన్, ఎస్ఐ మునీర్ అహ్మద్ సిబ్బందితో కలిసి ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల సందర్భంగా హిందూపురం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జనార్దన్, చిలమత్తూర్ ఎస్ఐ మునీర్ అహ్మద్ సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీల సమయంలో ఒక లారీ డ్రైవర్ పై అనుమానం కలగడంతో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అజిత్ పాల్ అనే వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు నిర్ధారణ అయింది. అనంతరం అతనిని అదుపులోకి తీసుకుని హిందూపురం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా గౌరవనీయులైన మెజిస్ట్రేట్ గారు కేసును విచారించి 10,000 జరిమానా విధించారు. ఈ సందర్భంగా సిఐ జనార్దన్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనం నడపడం ప్రాణాపాయం కలిగించే చర్య అని, ఇలాంటి పనులు చేస్తే కఠినమైన చర్యలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని సూచించారు. సతీష్ కుమార్ సార్ ఆదేశాల మేరకు, అదేవిధంగా హిందూపూర్ డిఎస్పీ మహేష్ సార్ ఆధ్వర్యంలో లేపాక్ష ఎస్ఐ మరి నేను డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో ఈరోజు ఒక 2 డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికినాయి. అంతేకాకుండా మొన్న బుధవారం రోజు హైవేలో NH44లో డ్రంక్ అండ్ డ్రైవ్ మునీరు తర్వాత నేను కండక్ట్ చేస్తే ఉత్తరప్రదేశ్ వెహికల్ అజిత్ పాల్ అనేవాడు ఉత్తరప్రదేశ్ డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేసే క్రమంలో డౌట్ వచ్చి ఆపి టెస్ట్ చేస్తే దాదాపు 150 రావడం జరిగింది. 150 రీడింగ్ రావడం జరిగింది. స్పాట్లో వెహికల్ తీసుకొని వచ్చి స్టేషన్లో పెట్టడమే కాకుండా ఈరోజు కోర్టుకు ప్రొడ్యూస్ చేసి దాదాపు 10,000 ఫైన్ వేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్న ఉద్దేశంతో డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కువ విస్తృతంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వెహికల్ని రోడ్డు మీద తీసుకొని రావద్దండి. తీసుకొని వచ్చి యాక్సిడెంట్ అయ్యి మీ కుటుంబాలు నాశనం అవుతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుండా ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరని ఆశిస్తూ పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.